హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో యూఏ నంబర్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూఏ నంబర్ని యాక్టివేట్ చేసుకుంటే మనము పిఎఫ్ ట్రాన్స్ఫర్ కానీ పిఎఫ్ బ్యాలెన్స్ కానీ మనము చూసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ యూఏ నంబర్ని ఎప్పుడైతే ఎంప్లాయీస్ ఫస్ట్ టైం, ఓకేనా, మీరు గతంలో ఆల్రెడీ ఉద్యోగం చేసి ఉంటే మీ దగ్గర ఆల్రెడీ యూఎన్ నెంబర్ ఉంటుంది, ఓకే, అది యాక్టివేట్ చేయకపోతే చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. యూఎన్ నెంబర్ ఎక్కడ లభిస్తుంది అంటే మీ కంపెనీ హెచ్ఆర్ ద్వారా కానీ లేదా మీ శాలరీ స్లిప్, మీ పే స్లిప్ మీద కూడా యూఎన్ నెంబర్ అనేది ఉంటుంది. సో మీరు ఏదైనా కంపెనీలో కొత్తగా జాయిన్ అయి ఉంటే 3 to 4 months తర్వాత మీకు యూఎన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ మంతే జనరేట్ అవుతుంది, కానీ అది అప్డేట్ కావడానికి పాస్బుక్లో బ్యాలెన్స్ అప్డేట్ అయ్యి మీరు చూడడానికి ఒక 2-3 months అయితే టైం అనేది పడుతుంది. ఇప్పుడు యూఏఆర్ నెంబర్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి తెలుసుకుందాం. యూఏఆర్ నెంబర్ని యాక్టివేట్ చేయాలంటే మనకు ముందుగా చూడండి, ఈ పిఎఫ్ అకౌంట్ని ఇలా ఓపెన్ చేయాలి. అంటే దీన్ని మెంబర్ హోమ్ పేజీ అని అంటారు. ఇక్కడ పూర్తిగా క్రిందికి ఇలా స్క్రోల్ ఆన్ చేసినట్లయితే యాక్టివేట్ యూఏఎన్ అని ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, దీనిపైన క్లిక్ చేయాలి. యాక్టివేట్ యూఏఎన్ పైన క్లిక్ చేసినట్లయితే తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందుగల యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకోబోయే ముందు కొన్ని ముఖ్యమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇక్కడ మీరు వాటిని ఒకసారి చూడండి. ఓకే, అవి ఏంటనేది ఇక్కడ ఒకసారి మీకు చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ముందుగా మీ యూఏఎన్ నెంబర్ అనేది మీ దగ్గర ఉండాలి. అలానే మీరు ఎంటర్ చేసేటటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఆధారు మరియు ఈపీఎఫ్ రెండిట్లో కూడా సేమ్ ఉండాలి, ఎక్కడ కూడా డిఫర్ ఉండకూడదు. కొందరికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్లో కానీ మిస్టేక్ ఉండడం వల్ల యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఏ విధంగా యాక్టివేట్ చేయాలి చూద్దాము. సో ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చేశారు. సో ముందుగా ఇక్కడ యూఏఎన్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓకే, ఇక్కడ యూఏఎన్ నెంబర్ అడిగింది కదా, ఇక్కడ యూఏఎన్ నెంబరు ఎంటర్ చేస్తారు. దాని తర్వాత ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఇదివరకు ఆధార్ అనేది మ్యాండేటరీ లేదు, ఇప్పుడు మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, మీ ఆధార్లో ఉన్న నేమ్ ఎలా ఉంటే అలా మీ ఇంటి పేరుతో సహా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ ఆధార్లో ఎలా ఉంటే అలా ఇవ్వాలి. నెక్స్ట్ మొబైల్ నెంబరు, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మన కింద క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే, ఓకేనా, ఎటువంటి మిస్టేక్ లేకుండా ఈపీఎఫ్ఓ రికార్డ్స్లోను ఆధార్లోను రెండు కూడా కరెక్ట్గా సేమ్ ఉన్నాయంటే ఇక్కడ మనము క్లిక్ చేయాలి. గెట్ ఆథరైజేషన్ పిన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఒక ఓటీపీ అనేది వస్తుంది. తర్వాత ఎలా వస్తుంది మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మీ పిఎఫ్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళింది. దాని తర్వాత ఇక్కడ మీ యూఏఎన్ నెంబర్ కనిపిస్తుంది. నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ కనిపిస్తుంది. దాని తర్వాత మీ నేము, మీ పూర్తి పేరు ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మన మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ యాక్టివేట్ యూఏఎన్ అని దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి యూఏఎన్ నెంబర్ అనేది, ఓటీపీ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి యూఏఎన్ నెంబర్ ఈ విధంగా యాక్టివేట్ అవ్వడం జరిగింది. యువర్ యూఏఎన్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఒక డిఫాల్ట్ ఒకటి మెసేజ్ వస్తుంది అన్నమాట, పిన్ లాగా, పాస్వర్డ్ లాగా. దాన్ని వెంటనే మనము చేంజ్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ మనకు పనిచేయదు, ఒకసారి లాగిన్ అవ్వడానికి మాత్రమే పనిచేస్తుంది. ఆ పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేసుకుంటాము? సో మనకు యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకసారి మీకు చిన్న డెమో అయితే చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ మనము ఫస్ట్ పేజ్కి వచ్చాము. ఫస్ట్ పేజ్ అంటే మన పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్. ఇక్కడ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయమని ఉంటుంది కదా.
ఇక్కడ నుంచి అయినా మీరు లాగిన్ అవ్వచ్చు ఈ పాస్వర్డ్ తోటి, కానీ మీరు రెండవసారి మూడోసారి లాగిన్ అవ్వలేరు అన్నమాట. దానికోసం ఏంటంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఈ ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే యూఏఎన్ నెంబర్ మీరు యాక్టివేట్ చేసుకున్నారో సేమ్ అదే యూఏఎన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ సేమ్ మీ నేమ్ ఎంటర్ చేయమంటుంది, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, దాని తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత వెంటనే మనకి ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ అవ్వదు. పాస్బుక్ మనకు ఓపెన్ కావాలంటే కనీసము ఒక 6 అవర్స్ తర్వాతే మనము ట్రై చేయాలి. అప్పుడే పాస్బుక్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు యూఏఎన్ నెంబర్ని ఈ విధంగా యాక్టివేట్ చేసుకున్న తర్వాత కావాలంటే పిఎఫ్ని అడ్వాన్స్ పరంగా కానీ, పిఎఫ్ ట్రాన్స్ఫర్ కానీ, లేదంటే మీ సర్వీస్ హిస్టరీ కానీ వితౌట్ ఎంప్లాయర్ మీరు చూసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. ఓకే అండి, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.